నా పేరు నరసింహ అండి. నా పేరు కాంచన అండి. ఇలా ఉంటే అబ్బాయి అంటారు, ఇలా ఉంటే అమ్మాయి అంటారు, మరి రెండు కలిపి ఉంటే గెటప్ సీన్ అంటారు. మీ అందరికి తెలుసు కదండి, ఎంతమంది పార్ట్ 1 లో మా ఇద్దరికి పెళ్ళైంది, తర్వాత సంసార జీవితం ఉందన్నమాట. మీరు చూడలేదు కదా, అందుకే నాకు ముచ్చటైన భార్య దొరికింది. నాకు కూడా ఒక మంచిదైన భర్త దొరికాడండి. ఏమే ఏమే ఏమండి లోపల ఏం చేస్తున్నావే? మీరు బయట ఉంటే లోపల నేనేం చేస్తా? ఏదో పంచలేకు మొహం పగిలిపోతు కొట్టానంటే. అమ్మతో ఫోన్ మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి సంవత్సరం అయింది కదా, ఏమైనా విశేషం ఉందా అని అడుగుతుంది. విశేషం కావాలి నీకు? ఆ, పెళ్ళి సంవత్సరం అయింది, ఇప్పుడు అచ్చలేదు ముచ్చలేదు, ఇంక విశేషం ఉంటుంది. ఇగో మీ ఆయనకు అంత సీనే లేదు. మా ఆయన అంటావు నువ్వు? ఆ, మా ఆయన అంటావా? ఆ. మా ఆయన తేడాగాడు అంటావా? తేడాగా అవునమ్మా, మీ ఆయన తేడాగాడు. ఇప్పుడు ఏంటి? హలో ఎక్స్క్యూజ్ మీ, మా ఆయన గురించి ఎక్కువ మాట్లాడడం అర్థమైందా? మా ఆయన తేడాగాడు అంటారు మీరు. కాంచనా కాంచనా కాంచనా, ఏమండి? ఏమైంది? అది వచ్చి మిమ్మల్ని తేడా అందండి. ఎవడు? మీకు లేదండి. ఏంటి మగాడు కదన్నావా? ఆ. నేను మగాడు కదా? ఆ. ఆడు మగాడ పోనీ? హలో, ఆడు సగం మగాడే. ఎక్స్ట్రాల్ చేయకు. నువ్వు మగాడు వెంట్రా? నువ్వు మగాడువా? నిరూపించుకోరా. నా కాలరా పడుకుంటా? ఏంటి ఏమండి నన్ను పట్టుకున్నారండి? పోనీయండి, పోనీయండి మీరు ఆగండి కూడా. ఏమండి మీరు ఆగండి. పోనీయండి ప్లీజ్. ఛే, ఇక ఇంటికి వస్తే సగం సంవత్సరం చేయలేకపోతున్నాను. సే ఏంటండి? కొంచెంసేపు కాళ్ళు నొక్కు, చిరాకు ఉంది. సరేనండి. ఏమే ఆ. కాళ్ళకు ఒక్క మంది నాకాలే. ఏమండి ఏమండి ఏంటి? పెళ్ళైన దగ్గర నుంచి ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు కదా. ఆ, ఒక ఫోటో తీసుకుందామండి మనం. పక్కన అడగడం కదా, ఎలా తీసుకుంటాం? ఒక పని చేస్తానండి. ఎలాగా? రండి. ఓకే. ఏమో సెల్ఫీ తీసి పెట్టు మా ఇద్దరికి. సెల్ఫీ అంటే మీరే తీసుకోవాలి. అది ఫోటో తీసి పెట్టు. ఏమండి ఆ. మనం కూడా ఫోటో దిగుదామండి. సరే, ఆ ఫోటో అడిగి చర్చే కెమెరా ఇచ్చి. లేదు, మనం సెల్ఫీ దిగుదాం. ఒక్కనే సాగు. దా. ఏమండి, ఈ రోజు మన పెళ్లి రోజు కదా, ఆ. నాకు డైమండ్ రింగ్ ఇస్తానన్నారు కదా. తెచ్చానే పిచ్చి మొహమా, ఇదిగో డైమండ్ రింగ్. థ్యాంక్స్ అండి. థాంక్స్. ఏమండి ఆ. ఏమండి ఆ. ఏమండి ఉంగరం లాగేస్తున్నారు. ఎవరు? ఇదిగోండి. ఏరా, నేను తెచ్చిన ఉంగరం నువ్వు తెచ్చుకో. ఏమండి నన్ను కొడతారండి? Sorry. నన్నే కొడతారు నువ్వు? ఏరా? నన్నే కొడతారు నువ్వు? ఏమండి నేను కొట్టేస్తా. సారీ అండి, బాడీ కదండి. ఛే, ఇంట్లో ఉండడం కన్నా చచ్చిపోవడం బెటర్. అదేంటండి అంత మాట అన్నారు? గెటప్ సీను నిలయం సెటప్ బాగుంటది. ఇది ఖచ్చితంగా బాగుండరా? బానే ఉన్నావు. నేను జలాబా లెక్క నుంచి వచ్చినా గానా మొత్తం ఎంతమంది ఉన్నారా? నీతో కలిపా కాకుండా? నాతో ఏం పని? నాకు ఒక లెక్క ఉంటలే ఇంటికాడ. ఓకే, ఆ, నలుగురు. ఎవరితో కలిపా? నేనే. ఏంది 1 2 3 ఇంకోటిడా? ఇంకో లోపల ఉన్నాడులే. ఖచ్చితంగా ఉన్నాడా? పక్క. సరే కదా. నీ పేరు ఏందా? నీ పేరే? నా పేరు రాంప్రసాద్. నా పేరు రాంప్రసాదే. నేను అంత ఫేమస్ అయిపోయినా. నా పేరు ఎంతమంది పెట్టుకుంటున్నారా? ఏనా జబర్దస్త్ ఫస్ట్ ఎవడొచ్చాడు రా? తప్పైపోయింది నాన్న. నేనే కదా ఫస్ట్ వచ్చాను. నేనేమో నేను ఇప్పుడు ఇంక కూర్చుని నా పేరు కదా పెట్టుకున్నావు? క్షమించు నాయనా. నేమ్ రాంప్రసాద్. ఏజ్ ఎంత? నేను చెప్పను. నాకు ఒక 54 ఉంది. దేశదా? వద్దు, చెప్పింది రాసుకో. మరి చెప్పేది నేవా? 28. హెల్త్ రిపోర్టు. నేను చెప్పను. నాకు క్యాన్సర్ ఉందా? దేశదా? వద్దులే, ఏం లేదు, రాసుకో. ఏమని నువ్వు కొంచెం ఆటో లోపు, కార్లు ఫ్లైట్లు ఎక్కువ. ఏమ్మా పేరు ఏందా? సన్నీ, చాలా ఫన్నీగా ఉంది. ఏజ్ ఎంత? నేను చెప్పా. ఇప్పుడు నేను ఏజ్ ఎంత అని అడుగుతుండా? నేను చెప్పను. ఎంత ఏజ్ చెప్పానే? ఆడపిల్ల ఏజ్ అడుగుతారా? ఆడపిల్లకి వీళ్ళు స్కిట్ కొడతారు లేదా నన్ను తెగ కొడుతున్నారా? అవును కానీ మీ ఆయన పేరు ఏందా? ఆడపిల్లలు మొగల పేరు చెప్తారా? చెప్తారా? చెప్పు. నేను వేసుకుంటా ఉండేవా భర్త ఉన్నా? బొట్టు కనబడతా లేదరా నీకు? నీ అమ్మ బడవని స్కిట్ మరి ఇక్కడికి వచ్చినట్టున్నా నేను. అమ్మా నీ భర్త పేరు? నేను నీ భర్త నా గురించి తెలిసిపో. రాంప్రసాద్కి అమ్మా ఏం పేరు నీ పేరా? నా పేరు కాంచన అండి. 1 or 2 కాంచనమ్మ. అవునా? ఇంకొకరు ఉండాలి. ఎక్కడ పోయినారా? లోపల ఉన్నారులే. అందా గడిపో చూడు ఒకసారి. ఇదేమో షేవింగ్ కిట్ మధ్యలో ఆగిపోయింది. ఏందా ఏంది పరిస్థితి? ఏంది ఇది మధ్యలో? ఇది నా పెళ్ళం. ఏది చూపించా? ఏంటండి చెప్పండి, మీ బాధ ఏంటి చెప్పండి. నేనేమన్నానా? ఇప్పుడు ఈ పక్క ఉండేది ఏందా? ఈ పక్కుంది ఏంటంటే ఇదిగోండి, ఇది నా పెళ్ళం, ఈ నా భర్త. ఈయన నా భర్త. ఇది నా పెళ్ళం. వాయా వరుస లేవు.
నేను రాసుకుంటా. రేపు వస్తాము. ఛే, అందరితో తలనొప్పే. వస్తే ఏంటండి? లోపలికి వెళ్ళి టీ పట్టరా. సరేనండి. ఆ. ఎడ్డు మొహం చాలా చూస్తా అంటే టీ తీసురా. తీసుకోండి. ఇటేమో ఇది టీయా? ఏంట్రా నా ముఖం మీద పొసి నువ్వు? నా పిల్లం మీద వేసుకున్నావు, నీకు మీద లేదు. హలో, ఇద్దరం కలిసి ఉన్నావు అక్కడ. అర్థమైందా? ఏదైనా గొడవలు ఉంటే రూమ్ లో వెళ్ళి చూసుకోండి. నాకు నా పిల్లం గొడవతో మధ్య నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? ఇద్దరం కలిసి ఉన్నాను చెప్పా కదా బే. పక్కకి వెళ్ళి మాట్లాడుకో. కొట్టారేంటండి? నా భర్తను కొడతావరా నువ్వు? నా భర్తను కొడతావేంటి? నా భర్తను కొడతావేంటి నువ్వు? అలా ఉండాలి. ఛే, ఓ పెగ్గేస్తే కానీ సెట్ అవుతుంది. ఏమండి, ఆరోగ్యం పాడైపోతుంది. నువ్వు వద్దండి. ఆల్రెడీ నేను చేసుకోవడం సగం పోయింది. ప్లీజ్ అండి, తాకండి. మీ నుంచే తాగుతామే, మేము కావాలని తాగమే. ప్లీజ్ అండి, వద్దండి. మందు నేలపాలు చేస్తావే, మందు నేలపాలు చేస్తా. కొట్టకండి. అక్క చూసావు, అక్క మందు తాగతంటే ఎలా కొడుతున్నాడు. అవును చెల్లి, మీ అన్నయ్య కూడా నాకు రోజు తాగొచ్చి కొడతాడు చెల్లి. ఎప్పుడు కొట్టానే ఏంటండి? అలా ఆడపిల్లని కుట్టి అలా అలా కొడతారేంటి? నీకెందుకు ఎవరికా? ప్లీజ్ అండి, అలా కొట్టకూడదండి. బ్రదర్ 2 పెగ్గులు వేస్తుంది సెట్ అయిపోద్ది. ఈ గొడవలని మనకు కామనే కదా. పెళ్ళి 2 రోజులు అయింది, ఒక్కొక్కడికి వెళ్ళలేదు. ఈ రోజైనా కనీసం వద్దు పక్కన అబ్బాయి ఉన్నాడు ప్లీజ్. ఏంటి? పెళ్ళే సంవత్సరమైంది కదా, పిల్లలు కావాలి కదా. వద్దే, నాకు తెలిసే పక్కన అమ్మాయి ఉంది కదే. ప్లీజ్ ఒక్కసారి. వద్దండి. ఏమండి? వద్దే, మమ్మీ అడుగుతుందండి. రండి వద్దే, రండి. బాగా జరిగిపోతాయి. అరే నర్సి, అక్క, ఆడది గొప్పనా మగాడు గొప్పరా? ఆడోలే గొప్ప అక్క. ఎందుకంటావు? ఆడోళ్ళకి ఇంత పెద్ద జుట్టు ఉంటది, మగాళ్ళకి అసలు జుట్టే ఉండదు కదా అక్క. కరెక్ట్ చెప్పినవరా. అరే నర్సి అక్క, ఈ సక్కుబాయి గురించి సిటీలో ఏమనుకుంటున్నారా? ఇంకేమనుకుంటారు అక్క? సర్కార్ అంతా ఒక సైడు, సక్కుబాయ్ అక్క ఒక సైడ్ అనుకుంటున్నారు. సక్కుబాయ్ అక్క మాట వినకపోతే సక్కున కత్తి దిగుతుంది కదా మరి. గోలీ ఆ భయం ఉంటే చాలరా అక్క. గోలీ కాదురా, ఇది నిజం. నిన్న జూబ్లీ హిల్స్ లో కలెక్షన్ ఎంత అయిందిరా నర్సి? ఏ కలెక్షన్ ఎక్కడదక్క? కలెక్షన్ కోసం పోతే కష్టాల గురించి చెప్తున్నారక్క. అందరు కారులో తిరుగుతున్నారు కదరా. ఏ గయాని లోన్లలో తీసుకున్న కార్లాటక్క. గా బట్టల షాప్ కైలాస్ గాడు ₹1 కూడా నీకియను, నువ్వు అక్కతో చెప్పుకో తొక్కతో చెప్పుకో అంటుండక్క. నర్సి, అక్క, ఆడది గొప్పనా మగాడు గొప్పరా? ఆడదే గొప్ప అక్క. ఎందుకంటావు? ఆడది అబద్ధాలు ఆడుతుంది కదక్క. కరెక్టే. జాగ్రత్త అండి, కాస్త చూస్తున్నాడు అండి. ముళ్ళు మీ కాలు గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది, అర్థమైందా? అరే నర్సి అక్క, ఈ రోజు సెటిల్మెంట్ ఏం వద్దురా. ఎందుకక్క? ప్రాణం అంతా ఘాయిగా ఉందిరా. అరే డానికి పోదాంపా. అరే పండుకోండి రా బాయ్, పొద్దునే ఆలేరు సెటిల్మెంట్ పోవాలి. పండుకోరి. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది, కాస్త చూస్తున్నాడు అండి. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది, కొద్దిగా చూస్తున్నాడు అండి. నర్సి, అక్క, ఆడది గొప్పనా మగాడు గొప్పరా? ఆడదే గొప్ప అక్క. ఎందుకంటావు? ఆడది మొగాడికి నిద్ర లేకుండా చేస్తుంది కదా. మరి వాడేట్లా నాకు నిద్ర లేకుండా చేస్తాడు? ఎవడక్క? గదేరా ముళ్ళు తీసిన మగాడు. గోపొచ్చోడా? అతనికి ఒక పేరుంటది, ఆ పేరు తెలుసుకొని పిలవాలరా. సరే అక్క, వెళ్ళి అతన్ని ఒకసారి పిలుచుకొని రారా, చూడాలని ఉంది నాకు. ఒరే ఐటంగా. ఎవరండి ఐటమ్? ఎవరు మీరు? ఎవరు కావాలి? అరే చలక్కరమంటుంది, చల్ నడు. నాకు అక్క చెల్లెలు ఎవరు లేరు. అరే ఆటో పంచులు వేసినావంటే లారీ ఎక్కిస్తా బిడ్డ. ఎవరండి? అక్కరమంటున్నాడు. ఏ అక్క అండి? పొద్దున నువ్వు కాలు పట్టుకొని ముళ్ళు తీసినావు కారా, గా అక్క. నడు నడువే, చల్. రెస్పెక్ట్ ఇవ్వండి. ఓ అక్క, ఇగో ఐటం కాడ వచ్చు. ఎవరండి? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? కూకో. నర్సి, అక్క, ఆడది గొప్పనా మగాడు గొప్పరా? ఆడోళ్ళ గొప్ప అక్క. లేదురా, మగాడే గొప్ప.
నువ్వేందక్క గట్లా మాట్లాడుతున్నావు? కరెక్ట్ మగాడు తగిలితే ఆడదానికి బొమ్మ కనపడాల్సిందే. మీరు ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి. చెప్తా. ఏమైనా తిన్నావా? నాకేం తినడానికి వద్దండి, ప్లీజ్ అండి. నాకు పొద్దున్నే ఆఫీస్ ఉందండి, నేను వెళ్తా అండి. వెళ్దురుగానే ఉండు. తిను. ఛీ, మీ ఎంగిల్ నేను తినడం ఏంటి? అరే కాకెంగిల్ తింటారు కానీ మా అక్కెంగిల్ తినవరా? నర్సి, ఏదైనా ప్రేమతో చేయాలరా. ఇగో అది నువ్వు ఎంగిల్ చేసి నేను తింటా. ఈ ఎంగిల్ ఆగిపోలేంటండి నాకు. అసలు ఎందుకు తీసుకొచ్చారు మీరు చెప్పండి నాకు. రాత్రిపూట ఇట్లా తీసుకురావద్దండి ప్లీజ్ అండి, పొద్దున్నే ఆఫీస్ ఉందండి, నేను వెళ్ళాలండి. మీరు ఆగండి, మాట్లాడగలుగుతారండి. నేను వెళ్తానండి ప్లీజ్ అండి, పొద్దున్నే ఆఫీస్ ఉందండి. ఇప్పుడే వచ్చినా గప్పుడే పోతావా? జరాసేపు ఉండరాదు? ప్లీజ్ అండి, నేను వెళ్తా అండి. అరే నర్సి, భయపడతాండ్రా. నేను ఉండగా నీకేం ప్రాబ్లం లేదు. నేను వెళ్తాను. పొట్టోడు చేపలాగా పుసుక్కున దారిపోతాండు. పొద్దునే ఆలేరు సెటిల్మెంట్ పోవాలి, పనుకోర్రా బాయ్. గాలికి ముళ్ళు కుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది, కాస్త చూస్తున్నాను అండి. అరే దొంగ సచ్చినోడా, నన్ను బాత్రూమ్ కూడా పోనివ్వరా నువ్వు? నర్సి, అక్క ఆయన త్వరగా తీసుకురా, నాకు చూడాలని ఉంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే పెద్ద కట్అవుట్ కూడా కాదక్క అంది. నాగళ్ళతో చూడరా. నీకు కళ్ళు దొబ్బినా అక్కో. నర్సి, అక్క పోతా పోతా. అరే ఓ ఇచ్చాంగా. మళ్ళీ ఎవరండి? మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు? అక్కరమంటుంది నాడు. మీ అక్కకు నాతో పనేంటి? గదే మాకు అర్థం కావట్లేదురా బాయ్. అరే అక్కే అందరికి సుక్కలు చూపించేది, నువ్వు అక్కకి ఏం చూపించినావురా బాయ్? ఏంటండి టార్చర్ నాకు? అక్క ఆయన వచ్చాడు. మీరు ఎలాంటి చీప్ ట్రిక్స్ చేసినా నేను అసలు ఒప్పుకొని చెప్తున్నా. తురముండు. అరే హౌలే, అక్క కోసం పెద్ద పెద్ద బెంచ్ కార్లే వచ్చినాయి. అక్కేమో పంచర్ అయిన ఈ సైకిల్ కోరుకుంటాంది. అదృష్టవంతుని బే. ఏంటి అదృష్టం? ఈ బ్లాక్ బ్యూటీ కోసం ఎవరు నచ్చారా? ఈ కర్రది బండది. నువ్వు తిట్టు. తిడుతుంటే కూడా ఫీల్ ఎంజాయ్ చేస్తావంటే బర్రదనా నల్లదనా? నువ్వు తిట్టు. ఇప్పుడు నేను చెప్తున్నా, తిడితే ఎంజాయ్ చేస్తున్నావంటే నల్లదనా బండదనా రోడ్డు రోలర్ దనా? ఇప్పుడు చెప్తున్నా, మీరు ఏం చేసినా ఎన్ని డ్రామాలు చేసినా నేను మాత్రం నేను పెళ్లి చేసుకోండి. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏమన్నావు? నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని ప్లే చేసినా నన్ను నువ్వు చేయించినావు, నిన్ను పెళ్లి చేసుకొని పో. నర్సి, ఆడది గొప్పన మగాడు గొప్పరా? ఆడదే గొప్ప అక్క. లేదురా, మగాడి గొప్ప. ఎందుకక్క? ఒక మగాడి కోసమే కదరా ఆడది బోరు బోరును ఏడుస్తుంది. మగాడు గొప్ప అని నాకు ఎప్పుడో తెలుసక్క. మరి ఎందుకురా నువ్వు చెప్పలేదు? ఆడది గొప్పదని చెప్తే మీకు సుర్రు అంటారు కదక్క. తుర్రుమన్నా చెప్పండి రా. మీరు చెప్పింది నిజం అనుకోని మా బ్రెయిన్ వాడట్లేదురా. మేము నాకున్నదే ఇంత బ్రెయిన్, దాన్ని కూడా బ్లాక్ చేయకండి రా మీరు. నర్సి, ఆయన్ని వెళ్ళిపోమని చెప్పురా. ఒక ఆడదాన్ని ఒక మగాడు బాధ్యతగా ఫీల్ అవ్వాలి కానీ బరువుగా ఫీల్ అవ్వకూడదురా. ఆయన్ని వెళ్ళిపోమని చెప్పు. సక్కు, నువ్వు నా కోసం ఇంత మారావా? నువ్వు నా కోసం మారినప్పుడు నేను ఇంచు కూడా మారలేదనుకో, మనిషినే కాదు సక్కు. చూడు, నేను భార్యగా స్వీకరిస్తున్నా. ఐ యాక్సెప్టెడ్ యు. మనం పెళ్లి చేస్తున్నాం. ఈ కాంబినేషన్ ఏందో మాకైతే కన్ఫ్యూజన్ ఉంది అక్క. మాకు క్లారిటీగా ఉంది. అరే నర్సి, ఇప్పుడు చెప్పురా, ఆడది గొప్పనా మగాడు గొప్పనా? ఆడదే గొప్ప అక్క. ఎందుకంటావు? నువ్వు ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత ఎవడైనా మొగడు గొప్ప అంటాడు అక్క. ఇప్పటిదాకా చేంజ్ అయినా మారిపోయినాను కదా, ఈ చేంజ్ ఎవరంటే నీలో? ఆడది మారడమా? ఆడది మారదు. ఆడది మారినట్టు యాక్టింగ్ చేస్తుంది. ఆడది మారినా నేను ఒప్పుకోను. వాళ్ళ డ్రామాలు బయట పెట్టడానికే నేను ఈ రోజు లేడీ గెటప్ వేశాను.
నాగబాబు గారు వాళ్ళు మేలుకోవడం కాదు, మీరు మేలుకోండి బాబు గారు, మీరు